ఇప్పుడు చెప్పబోయేటువంటి పాఠాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మన రిలేషన్షిప్ లేకపోతే మన గురి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి ఎలాంటి రిలేషన్షిప్ ని మనం కలిగి ఉండాలి, ఎలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి, ఎలాంటి సంబంధాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి, పెంచుకోవాలి. సో ఈరోజు పాఠం ఏంటంటే ఆరోగ్యకరమైన సంబంధాల్ని పెంచుకొనుట. ఆరోగ్యకరమైన సంబంధములను పెంచుకొనుట. ఆరోగ్యకరమైన సంబంధములను పెంచుకొనుట. ఆరోగ్యకరమైన సంబంధములను పెంచుకొనుట. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఏమంటారు? కల్టివేటింగ్ హెల్తీ రిలేషన్షిప్స్. కల్టివేటింగ్ హెల్తీ రిలేషన్షిప్. నేను మీకు ఆ వీడియో పంపుదాం అనుకున్నాను, కానీ పాఠం చెప్పక సో నేను అక్కడ మాట్లాడినటువంటి వీడియోని ఇక్కడ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ ఉండొచ్చు, అక్కడ మాట్లాడడానికి ఇక్కడ చెప్పడానికి కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు. ఆరోగ్యకరమైన సంబంధములను పెంచుకొనుట. కల్టివేటింగ్ ద హెల్తీ రిలేషన్షిప్. సంబంధాలు మానవ జీవితంలో రకాలుగా ఉంటాయి. సంబంధాలు రకరకాలు. సో కొన్ని రకాలు ఏంటో మనం చూద్దాం. మొదటి రకం అఫినిటీ అంటారు. అఫినిటీ. అఫినిటీ అఫినిటీ అంటే రిలేషన్షిప్ బై మ్యారేజ్. రిలేషన్షిప్ బై మ్యారేజ్ అంటే వియ్యమందుట ద్వారా ఏర్పడే సంబంధం, అంటే వివాహాల ద్వారా ఏర్పడే సంబంధం. సో అఫినిటీని వియ్యమందుట ద్వారా ఏర్పడే సంబంధం. వియ్యమందుట ద్వారా ఏర్పడే సంబంధం ఎక్కడుంది మనకి? ఇది 2వ దినవృత్తాంతములు 18:1. మనకి ఎగ్జాంపుల్ గా 2వ దినవృత్తాంతములు 18:1 యెహోషాపాతు ఎవరితో బియ్యం అందుతున్నాడు? ఆహాబుతో బియ్యం అందుతున్నాడు. చూడండి వచ్చిన అక్కడ. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో బియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన. ఆహాబుతో ఏం చేశాడంట? బియ్యం. ఆహాబుతో బియ్యం అంటే అదేంటనమాట? అది సంబంధం. బియ్యమందుల ద్వారా కూడా ఏమొచ్చిందనమాట? సంబంధం ఏర్పడింది, రిలేషన్షిప్ ఏర్పడింది. ఇప్పుడు ఆహాబు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాడు? ఆహాబుతో. యెహోషాపాతు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాడు? ఆహాబుతో సంబంధం పెట్టుకుంటున్నాడు. ఎలా? బియ్యమందుల ద్వారా. ఎలా? ఆహాబు యొక్క కుమార్తెను తన కుమారునికి వివాహం చేసుకుంటాడు. సో బియ్యమందడం. సో బియ్యమందడం ద్వారా ఏర్పడే రిలేషన్షిప్ ఏమంటారంటే అఫినిటీ. బియ్యము వివాహాల ద్వారా ఏర్పడే సంబంధం. ఇప్పుడు ఈ సంబంధం బియ్యమందుల ద్వారా ఏర్పడే సంబంధం యెహోషాపాతుకి ఆరోగ్యకరమైందా? అది హెల్తీ రిలేషన్షిప్పా? కాదు. ఏమైంది? యెహోషాపాతు బియ్యమందుల ద్వారా హెల్తీ రిలేషన్షిప్ ని కట్టుకోలేదు. పాడు చేస్తున్నాడు. తన మనశ్శాంతిని పాడు చేస్తున్నాడు, నెమ్మదిని పాడు చేస్తున్నాడు.
ఆపద తెచ్చుకున్నాడు. ఎవరితో అయితే బియ్యం అందాడో ఆ ఆహాబే యెహోషాపాతుని యుద్ధంలో తాను బ్రతకాలనుకున్నాడు, తన బియ్యం కూడా చావాలనుకున్నాడు. అలాంటి వాడితో బియ్యం అందాడు. ఇస్ ఇట్ హెల్దీ రిలేషన్షిప్? హెల్దీ రిలేషన్షిప్. సో ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఈ బియ్యమందుల ద్వారా హెల్దీ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, అన్హెల్దీ అంటే హెల్దీ లేని అనారోగ్యకరమైనటువంటి సంబంధం. చాలా క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ ఈరోజు అఫినిటీ ద్వారా, మ్యారేజెస్ ద్వారా ఏమవుతున్నాయి, చాలా ఫ్యామిలీస్ పతనం అవుతుంది. కారణం ఏంటంటే ఎలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలో తెలియదు, ఎలాంటి వాళ్ళతో బియ్యం అందాలో తెలియదు. క్రైస్తవ కుటుంబానికి ఆ జ్ఞానం ఉండాలి, ఆ తెలివి ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? ఎలియాజర్ని పంపుతూ ఏమన్నాడు అబ్రహాం? చూడండి, ఆదికాండం 24లో 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. కనాను కుమార్తెలలో నా కుమారునికి పెళ్లి చేయకూడదు అంటే బియ్యం అందకూడదు, సంబంధం పెట్టుకోకూడదు, వాళ్ళతో రిలేషన్షిప్ ఉండకూడదు. అంటే అబ్రహాం హెల్దీ రిలేషన్షిప్ చూస్తున్నాడు. డబ్బు చూడటం లేదు, కట్నాలు ఇచ్చే వాళ్ళు చూడట్లేదు, అందాన్ని చూడట్లేదు, హోదాన్ని చూడట్లేదు. బియ్యమందే విషయంలో, తన కుమారునికి పెళ్లినిచ్చే విషయంలో ఏం చూస్తున్నాడు? భక్తిని చూస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు, కుటుంబాన్ని చూస్తున్నాడు. కణాలీలు, విగ్రహారాధికులు, భయంకరులు, వాళ్ళతో రిలేషన్షిప్ వద్దు, వాళ్ళతో బియ్యం అందకూడదు. ఇక నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను అనెను. ఎంత క్లారిటీ కలిగి ఉన్నాడు ఎవరు? అబ్రహాం. చాలా క్లారిటీగా హెల్దీ రిలేషన్షిప్, బియ్యమందుల ద్వారా హెల్దీ రిలేషన్షిప్ ఏర్పడ. ఫ్యూచర్ లో, భవిష్యత్తులో మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసే సమయం వచ్చినప్పుడు ఈ పాట గుర్తుండాలి. నాకు ఏం గుర్తుంటుందో నాకు తెలియదు. ఆ టైంకి అన్ని మర్చిపోతాం, అన్ని మర్చిపోయి డబ్బే కనిపిస్తుంది, ఆస్తులే కనిపిస్తాయి. హెల్దీ రిలేషన్షిప్. ద్వితీయోపదేశ కాండము 22:10. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అంటే ఏంటి దాని అర్థం? బియ్యం అందే విషయంలో సంబంధం ఎలా ఉండాలంట? ఎద్దుకు గాడిదకు పెళ్లి చేసినట్టు ఉండకూడదు. ఎద్దును గాడిదను కాకి పోపి దున్నడానికి వదిలితే ఏమవుతుంది? కరెక్ట్ గా పొలం దున్నబడుతుందా? ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఇప్పుడు యెహోషాపాతు ఎవరు ఇక్కడ? ఎద్దు అనుకున్నా. ఆహాబు ఎవరు? వాళ్ళిద్దరితో దేవుని చిత్తం ఏం నెరవేరుతుంది?
వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు కలిసి దేవుని పని నెరవేరుతుందా? అలాగే భర్త ఎద్దు భార్య గాడిద ఉన్నప్పుడు, లేదా భార్య ఎద్దు ఓకే భర్త గాడిదలా ఉన్నప్పుడు ఆ సంబంధం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే బ్యూటీగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే విశ్వాసము, భక్తి, జ్ఞానము, వాక్యము యొక్క అవగాహన, వాక్యం యొక్క అవగాహన. భర్త యొక్క విశ్వాసం ఒకవేళ గొప్పగా ఉండి జ్ఞానం ఉంటే దాన్ని వెంటనే భార్య కూడా ఆ విశ్వాసాన్ని వెంబడి. ఒకవేళ భార్య యొక్క విశ్వాసం గొప్పదై ఉంటే భర్త వెంటనే భార్య యొక్క విశ్వాసాన్ని వెంబడి. సో వియ్యమందుల ద్వారా a proper relationship, a healthy relationship, a fruitful relationship. ఇద్దరికి వివాహం అయితే ఆ వివాహం ద్వారా వారి ద్వారా ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ఆ కుటుంబం ద్వారా ఫలాలు ఫలించాలి, సంఘానికి ఫలాలు ఇవ్వాలి, దేవునికి ఫలాలు ఇవ్వాలి. అందుకే జత చేసేటప్పుడు అలాగే మళ్ళీ ఏమన్నాడు, జనపనారతో ఉన్నియు జనపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. ఉన్ని అంటే ఊళ్ళు, జనపనారంటే లినెనా, జూట్, జూట్ జూట్ లినెన్, లినెన్. సో ఊల్ని లినెన్ ని కలిపితే ఎలా ఉంటది? మ్యాచ్ అవుతుంది. అలాంటి బట్టలు ఎవరైనా చేస్తారా? సో కాబట్టి ఆ మ్యాచింగ్ చాలా ముఖ్యం, ఆ రిలేషన్షిప్ చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ బియ్యం అందేటప్పుడు వివాహంలో ఆ రిలేషన్షిప్ చాలా ముఖ్యం. సో కాబట్టి అఫినిటీ ద్వారా రిలేషన్షిప్, వివాహాల ద్వారా సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధం ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా ఉండేటట్లు చేయాలి. సో తల్లిదండ్రుల బాధ్యత. ఎవరి బాధ్యతది? ఇస్సాకు యొక్క వివాహ విషయంలో అబ్రహాము బాధ్యత. అబ్రహాము తన కొడుక్కి న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? న్యాయం చేశాడు. అంటే ఇస్సాకు వివాహ విషయంలో సంపూర్ణ బాధ్యతల్ని ఎవరికి ఇచ్చాడు అనమాట? తండ్రికి ఇచ్చాడు. వివాహం గురించి తాను ఆలోచించలేదు, తాను అనుకోలేదు. ఎవరికి ఇచ్చాడనమాట ఆ బాధ్యతని? తండ్రికి ఇచ్చాడు. సో తండ్రి అనేవాడు పిల్లలకి వివాహం చేసే విషయంలో ముందుకు రావాలి. తండ్రి బాధ్యత. తండ్రి డిసిషన్ తీసుకోవాలి. అబ్రహాం డిసిషన్ తీసుకున్నాడు తన కుమారునికి పెళ్లి చేయడానికి. ఎవరితో చేయాలో తెలుసుకున్నాడు, ఏ ఏరియాకి ఏ ఏరియా నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలనుకున్నాడు. కొన్ని ఇవి ఉంటాయి, ఆ ఊరు అమ్మాయిని మాత్రం చేసుకోకూడదు నాయ, లేదా ఆ ఊరికి మాత్రం అమ్మాయిని ఇవ్వకూడదు. కొన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లకి అమ్మాయిలు ఇవ్వరు, లేదా ఆ అమ్మాయిల నుంచి తెచ్చుకోరు. చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కారణం ఏంటనమాట? సరైన సంబంధాలు లేకపోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలు లేవు కాబట్టే ఆ ఊరితో సంబంధం పెట్టుకోకూడదు, ఆ కుటుంబంతో సంబంధం పెట్టుకోకూడదు అని అంటారు. అది ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచినటువంటి మాదిరి ఉంటే అంటే మా మామయ్య గారికి 4 కుమార్తెలు. ఆయన కుమార్తెల కోసం సంబంధాలు ఆయన కుమార్తెలు మా ఇంటికి ఇవ్వండి అని వెతుక్కుంటూ వచ్చే సంబంధాలు ఏంటి? వాళ్ళు అంటే 4 కుమార్తెలకు పెళ్లి చేయడం చిన్న విషయం కాదు. సంబంధాలు వెతకాలి, తిరగాలి, ఆయనకి వెతుక్కుంటూ వచ్చాయి. దాని ఆరోగ్యకరమైన సంబంధం పెంచుకో. అంటే తండ్రి క్యారెక్టర్ బాగుంటే, తండ్రి ప్రవర్తన బాగుంటే, తండ్రి గుణం బాగుంటే, తండ్రి విశ్వాసం బాగుంటే, తండ్రి దేవుని మీద ఆధారపడితే ఇంటికి వస్తాయి. సో ఇలాగున హెల్తీ
రిలేషన్షిప్ మనం ఏం చేయాలి, డెవలప్ చేసుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సంబంధం ఏంటంటే సాంగత్యం చేయుట ద్వారా ఏర్పడే సంబంధం. సాంగత్యం చేయుట ద్వారా ఏర్పడే సంబంధం. రిలేషన్షిప్ బై కంపెనీ. సాంగత్యం అంటే కంపెనీ. సో రిలేషన్షిప్ బై company or companion. Company. సాంగత్యం అనేది సాంగత్యం ఏమంటుంది, కంపెనీ, కంపానియన్. హూ ఇస్ యువర్ కంపానియన్? ఈ సాంగత్యం ఎవరితో? ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే ఇంకా ఎక్కడికి వెళ్ళా వీళ్ళిద్దరే ఉంటారు. గమనించారా? తోడు ఇక్కడ వైఫ్ సంబంధించింది కాదు, ఫ్రెండ్ అయి ఉంటాడు, ఫ్రెండ్ లేదా కుటుంబంలో. సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసింది సంబంధం. ఇక్కడ వచ్చేసి నీ తోడు ఎవరితో నువ్వు జోడుగా ఉన్నావు, ఎవరితో నువ్వు ఓకే క్లోజ్ గా ఉన్నావు, ఎవరితో క్లోజ్ గా ఉన్నావు, నీ క్లోజ్నెస్ ఎవరితో. ఒకసారి దాని గురించి 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 14 నుండి 15 వచ్చి 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 14. సహోదరులారా, మీరైతే మేలు చేయటలో నిష్పవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడని ఎడల, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఈ వాక్యానికి లోబడని వానితో సాంగత్యము చేయవద్దు. అంటే వాక్యానికి లోబడని వారితో సాంగత్యం చేయ. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడరో, దేవుని వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, లోబడరో, కొంతమందికి దేవుని వాక్యం అంటే హేళనగా ఉంటాయి. ఎప్పుడు బైబిల్ అంటావు, ఎప్పుడు వాక్యం అంటావు, ఎప్పుడు ప్రార్థన అంటావు అని ఎగతాళి చేయటం, అలాంటి వాళ్ళతో సాంగత్యం పెట్టు. ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు కూడా ఏమవుతుంది నీకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, 5-6 సంవత్సరాలు నువ్వు సంఘంతో దూరంగా ఉండి ఏదో దేశంలో ఉద్యోగం చేసావు, ఏ సౌదీ అరేబియాలోనో దుబాయ్లోనో ఎక్కడో పనిచేసావు. 5 సంవత్సరాలు సంఘంలో ఏం లేదు, ఏమవుతుంది? అక్కడ కంపెనీ మారిపోయారు. సో నీ కంపెనీ అందరూ మారిపోయారు. అక్కడ నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే రూమ్ లో ఉంటున్నారో, ఆ రూమ్మేట్స్ వేరు ఉంటారు, ఎంప్లాయీస్ వేరు ఉంటారు, కొలీగ్స్ వేరు ఉంటారు. చర్చ లేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రభావం తన మీద ఉండదా? నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు అతను అలాగే సంఘంలో నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే దేశంలో ఉద్యోగం చేస్తాను. ఏముంది అంకుల్, మ్యారేజ్ ఏముంది, చర్చ్ అమ్మాయే ఉండక్కర్లేదు, విశ్వాసం ఉన్న అమ్మాయి అక్కర్లేదు, అండర్స్టాండింగ్ ఉంటే చాలు, ఏ అమ్మాయినా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాక్యం లేదు, సంఘం లేదు, దేవుడు లేదు. అండర్స్టాండింగ్ ఉన్న అమ్మాయి అయితే ఏ అమ్మాయి పర్లేదు. అండర్స్టాండింగ్ ఉన్న అమ్మాయి ఎలా జరుగుతుంది? స్కానర్ చేద్దాం అంటే దానికి ఒక ఇది పెట్టేది, అండర్స్టాండింగ్ అని. ఎలా తెలుస్తుంది ఇక అమ్మాయి అండర్స్టాండింగ్ అనే అమ్మాయి? అంటే తను ఏ స్థితికి వచ్చాడంటే, విశ్వాసంగా ఉండే అమ్మాయి కావాలి అనడంలే, సంఘంలో ఉన్న అమ్మాయి కావాలి అనడం లేదు. అంటే అతను ఆ మాట అనడానికి గల కారణం ఏంటి? సాంగత్యం. అతను ఎవరితో అయితే కంపెనీ, ఆ
5-6 సంవత్సరాలు సంఘంతో కంపెనీ చేయలేదు, సంఘంతో జోడుగా లేడు, సంఘ సభ్యులతో జోడుగా లేడు, వాక్యానికి లోబడేటువంటి వారితో అవుట్ సైడర్స్ ఏం చేస్తారు అతన్ని క్రిస్టియన్ నువ్వు చేసుకుంటావు, ఏముందిరా అండర్స్టాండ్ చేసుకుంటే అమ్మాయి చర్చికి వెళ్ళకపోతే ఏంటి, చర్చికి వెళ్తే ఏంటి, అండర్స్టాండింగ్ ఉంటే చాలు, ఎవరైనా ఓకే. దుబాయ్ అమ్మాయి అయినా ఓకే, అరబ్ అమ్మాయి అయినా ఓకే, ఏముంది అండర్స్టాండింగ్ ఉంటే చాలు కదా. అందుకే నీ కంపెనీ నేనేం చేస్తారనమాట, నీ ఆలోచనల్ని, నీ విషన్ని ఏమవుతుంది చేస్తాం. నెక్స్ట్ 2 కొరింథీ 6 6వ అధ్యాయం 14 నుంచి. 2 కొరింథీ 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విచ్చోడుగా మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకుడి. కంపెనీ క్లోజ్ గా ఉండద్దు. విచ్చోడుగా ఉండడం అంటే క్లోజ్ గా ఉండడం నీ కంపెనీ. నీ కంపెనీ ఎవరు? నా కంపెనీ రాజేష్ ఎవరు నీ కంపెనీ? నీ వైఫ్ కాకుండా ఎవరితో క్లోజ్ గా ఉంటావు? వైఫ్ కాకుండా ఎవరు క్లోజ్? అవినాష్. ఓకే, సో అవినాష్ నువ్వు క్లోజ్ ఉన్నావు. విశ్వాసే అవిశ్వాసే? అది అవినాష్ విశ్వాస్ అయిపోయి క్లియర్. ఇమానుయల్ గారు మీ క్లోజ్ ఎవరు? వైఫ్ కాకుండా. వైఫ్ తోనే క్లోజ్ ఉండరు కొంతమంది. వైఫ్ మొదట అండి, వైఫ్ తర్వాత. అందుకే అంటున్నాను వైఫ్ తర్వాత ఎవరు? ఎవరు లేరా? అందరూ ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. క్లోజ్ గా ఉండేవాడు. ఆ క్లోజ్ గా ఉండేవాడు నీతో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతారా, నెగిటివ్ గా మాట్లాడతారు? అవినాష్ పాజిటివ్ మాట్లాడతారు, నెగిటివ్ మాట్లాడతారు ఎక్కువ. ఒకవేళ అవినాష్ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? అంతే. ఓకే, అర్థమవుతుందా? విజ్జోడుగా ఉండటం అంటే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అవిశ్వాసం అంటే ఎవరు? అవిశ్వాసం అంటే ఎవరు? చర్చిలో ఉండాలా, బయట ఉండాలా? చర్చిలో ఉండి అవిశ్వాసిగా ఉండేవాడు, నెగిటివ్ చెప్పేవాడు, చెడగొట్టేవాడు, ఓకే, కన్ఫ్యూజన్ చేసేవాడు, 2 నాలుగులు ఉన్నవాడు. ఏది చెప్పాడు, 2 ఉంటాయి. నిన్ను ఇరికించడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆహాబు కంపెనీ వ్యవస్థాపతి అంటే వాళ్ళు బియ్యం అందారు. బియ్యం అందిన తర్వాత వాళ్ళు ఏమైపోయారు? చాలా క్లోజ్ అయ్యారు. ఎంతవరకు క్లోజ్ అంటే కలిసి యుద్ధానికి వెళ్ళేంత క్లోజ్ అయ్యారు. కలిసి యుద్ధానికి క్లోజ్ అవ్వడం అంటే ఆహాబుతో జోడైపోయాడు. ఒక విగ్రహారాధికులతో, అవిశ్వాసితో, దేవుడు అంటే భయభక్తి లేని వాడితో కలిసిపోయాడు యెహోషాపాతు. యుద్ధానికి రమ్మంటే వెళ్ళిపోయాడు. యుద్ధానికి రమ్మంటే అంత ఈజీగా ఎవరైనా వెళ్తారా? క్లోజ్గా ఉంటేనే వెళ్తారు. అప్పుడు ఆహాబ్ ఏం చేస్తాడు? తాను తప్పించుకొని ఇతను చచ్చేటట్లు చేశాడు. అంటే నిన్ను ఇరికించేవాడు, నిన్ను ట్రబుల్లో పెట్టేవాడితో నువ్వు విజ్జోడిగా ఉంటావా? వాడు చెప్పాడు, నీ చేతులు తెప్పిస్తాడు అన్నమాట. ఇప్పుడు చర్చిలో శామ్యుల్ ఇమానుయల్ గారికి ఏమని చెప్తారు? శామ్యుల్ ఐడియా అది, కానీ శామ్యుల్ చెప్పడం ఏం చెప్తారనమాట, ఇమానుయల్ గారికి పంపు కడతారు. అప్పుడు ఇమానుయల్ గారు శామ్యుల్ చెప్పింది విని నచ్చిపోయి ఇమానుయల్ గారు మాట్లాడారు. అందరూ ఏంటి ఇమానుయల్ ఇలా మాట్లాడు? అప్పుడు అనిపిస్తుంది, అర్థం తెలియదు దాని వెనకాల ఎవరున్నారో. అవిశ్వాసితో విజ్జోడుగా ఉంది. అవిశ్వాసంతో విజ్జోడుగా ఉంది. ఒకవేళ ఎక్కువ నెగిటివ్ నింపుతుంటే అంటాం, అవునా ఓకే ఓకే బ్రదర్, అంటే ఎందుకు బ్రదర్ మనం సరే సరే ఓకే తర్వాత చూద్దాం, ఓకే 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 బ్రదర్ మాట్లాడదు.
రిలేషన్షిప్, నీ రిలేషన్షిప్, నీ కంపెనీ నిన్ను చెడ్డదానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా, మంచిదానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? నీ చేత మంచి చేస్తున్నట్లు వాడు నీతో క్లోజ్ గా ఉన్నాడా, లేదా నీ చేత చెడు చేయడానికి వాడు నీతో క్లోజ్ గా ఉన్నాడు? ఆహాబు యెహోషాపాతుతో క్లోజ్ గా ఉండడానికి, మంచి చేయడానికి, చెడు చేయడానికి? ఆహాబు వియ్యమందరి ద్వారా తన ఇంటికి వచ్చినటువంటి కోడలు మంచి చేసిందా, చెడు చేసిందా? వంశమే లేకుండా చేయడానికి ట్రై చేసి అతన్ని యూదా వంశమే లేకుండా. నెక్స్ట్ ముందుకు చూద్దాం. 6-14. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? సో ఇక్కడ సాంగత్యం వచ్చింది. తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? పొత్తు అంటే ఇంగ్లీష్ పార్ట్నర్. ఎవరితో పార్ట్నర్ కలిగి ఉంటావు? నెక్స్ట్, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? ఇప్పుడు అవిశ్వాసం ఉన్నాడు, అవిశ్వాసంతో విశ్వాసకి పాలు ఉంటుందా, లేదా విశ్వాసంతో అవిశ్వాసకి పాలు ఉంటుందా? ఇప్పుడు మీరు అన్యులతో క్లోజ్గా ఉన్నారు, క్లోజ్ అంటే కొన్నిసార్లు అన్యులు కూడా క్లోజ్గా ఉంటారు. నువ్వు పరలోకంకి వెళ్తావు, నీతో పాటు వానికి పరలోకంలో భాగం ఉందా? ఇక్కడ కలిసి టిఫిన్ చేసినంత మాత్రాన, కలిసి భోజనం చేసినంత మాత్రాన, కలిసి టూర్ వెళ్ళినంత మాత్రాన, కొన్నిసార్లు మనం ఏదైనా ప్రార్థన కూడికలు వెళ్తినా మనకు తెలిసిన అన్యులు వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం, వస్తువులు ఇస్తాం, భోజనాలు పెడతాం, పెళ్లిళ్ళకు వాళ్ళు ఇన్వైట్ చేస్తాం. కానీ వాళ్ళకి ఎందులో పాలు లేదు? పరలోకంలో నీతో పాటు వాళ్ళకు పాలు లేదు, రక్షణలో నీతో పాటు వాళ్ళకు పాలు లేదు. ఎక్కడిది పాలు? ఎక్కడిది? ఇప్పుడు మా ఊళ్ళో బంధువులు ఉన్నారు, చాలా బంధువులు ఉన్నారు, వాళ్ళతో నాకు పాలు లేదు, నాతో వాళ్ళకు పాలు లేదు. రేపు నేను వెళ్ళబోయే పరలోకంలో వాళ్ళు ఉండరు. ఏమబ్బా ఉంటారా? నంద్యాలలో అందరూ ఉంటారా? ఉంటారా? ఉండరు. ఉంటారా? ఉండరండి. మన మేనమామలు, చిన్నాయనలు ఎవరు? అంటే నువ్వు పొందిన రక్షణలోకి వాళ్ళకి పాలుందా? మీ మేనమామకి లేదు, పాలు లేదు. అర్థమవుతుందా? అది మన స్థితి. నువ్వు క్లోజ్ ఉన్నంత మాత్రాన, నీ బంధువు అయినంత మాత్రాన, నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు పొందబోయేటువంటి పరలోకంలో వాళ్ళకేం లేదు. అప్పుడు ఇక్కడే ఏమవ్వాలి? ఇక్కడే నీతో పాటు ఎవరైతే పరలోకంలో పాలు పొందుతారో వాళ్ళతో నువ్వేం చేయాలి? సాంగత్యం చేయాలి. నీతో పాటు ఎవరైతే పరలోకంలో పాలు పొందుతారో వాళ్ళతో ఏం చేయాలి? నియమందాలి, సంబంధం పెట్టుకో. ఈరోజు పరలోకానికి వెళ్ళలేని వాళ్ళతో సంబంధం నియమందుతున్నారు. ఏం కర్మరా బాబు! పరలోకం వెళ్ళలేనిటువంటి వాటితో పరలోకం వెళ్ళేవాడు వివాహం చేసుకొని 1000 మంది ఏం సాధిస్తారు? ఎక్కడిది పాలు? ఎక్కడిది పొత్తు? ఎక్కడిది? ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం? నెక్స్ట్, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఎన్ని పొందిక? పాలు, పొత్తు, సంబంధం, సాంగత్యం, జోడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ, మనం ఎవరంట? జీవము గల దేవుని. కాబట్టి జీవము గల దేవుని ఆలయంలో ఎలాంటి సంబంధాలు ఉండాలి?
కొట్టుకునే సంబంధాలు ఉండాలా? ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు జీవము గల దేవుని ఆలయంలో ఉండాలి. హెల్తీ రిలేషన్షిప్ ఉండాలి దేవుని ఆలయంలో. ఎందుకంటే నేను వారిలో నివసించి సంచరింతును. మనము ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉంటే దేవుడు మనలో వచ్చి ఏం చేస్తాడంట? నివసిస్తాడు, సంచరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను యోహానాల ఇంటికి వెళ్ళేసరికి యోహాను వాళ్ళు వచ్చేసి అవిశ్వాసులతో ఫుల్ బాగా విందు చేసుకుంటూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఎవరో పక్కింటి వాళ్ళు అన్యులు వచ్చేసి వాళ్ళతో ఉన్నారు. నేను వెళ్ళాను, ఇల్లు చూడగానే ఫుల్ బాగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, సారీ డిస్టర్బ్ చేశాను, మీరు ఏదో మంచి దీంట్లో ఉన్నారు, మళ్ళీ వస్తానులే అని చెప్పి వెళ్ళిపోతాను. అదే యోహాను ఒకవేళ రాజేష్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, 2 ఫ్యామిలీస్ కలిసి బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, నాకేమనిపిస్తుంది అంటే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకు? అతను విశ్వాసే, ఇతను విశ్వాసే. కాబట్టి నేను వాళ్ళతో నివసించడానికి, వాళ్ళతో సమయం గడపడానికి నేను ఏం చేస్తాను అనమాట, ఇన్వాల్వ్ అవుతాను, నేను కూడా కలిసిపోతాను. దేవుడు అదే అంటాడు, నువ్వు దేవుని కుమారుడివి, విశ్వాసివి, నువ్వు విశ్వాసులతో దేవుని కుమారులతో సాంగత్యం చేస్తే, బియ్యం అందితే నేను వచ్చి ఏం చేస్తాను, నేను కూడా నీతో వచ్చి నివసిస్తాను, సంచరిస్తాను. అదే నువ్వు అవిశ్వాసంతో ఉంటే దేవుడు ఉంటాడా? దేవుడు సంచరిస్తాడా? అర్థం అవుతుంది లేదా? అర్థం అవుతుంది. ఇప్పుడు మన అమ్మాయిల్ని ఎవరికో ఇచ్చి వివాహం చేస్తాం, ముక్కు మొహం తెలియని వాళ్ళకి, ఎవరికో డబ్బు ఉందని చెప్పి. రేపు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నా ఎన్ని ఆలోచించాలి కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఏ మైండ్ ఉందో వాడికి. ఓకే, ఎక్కువసేపు ఉంటే వాడు ఏమనుకుంటాడు. కొన్నిసార్లు అమ్మ నాన్నలు కూడా ఎక్కువసేపు ఉండడానికి ఉండదు కూతురు ఇంట్లో. అమ్మ నాన్న ఒకవేళ కూతురు ఎక్కువసేపు అనుకో, ఏమైందో తెలియదు కదా వాడికి. వాడు ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఏది, రీసెర్చ్, వాడి అలవాట్లు ఏంటి, రుచులు ఏంటి, వాడు ఎవరో ఏంటో తెలుసుకోవాలి, అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అదే మన సంఘంలో పెరిగినోడు, విశ్వాసంలో పెరిగినోడు, దేవుని కుమారుడైతే ఆ టెన్షనే గంటల తరబడి ఉండొచ్చు అన్నమాట, టెన్షన్ కాదు. దేవుడు కూడా అంతేనా, నేను వారిలో నివసించి సంచరిస్తును కాబట్టి వాళ్ళ సంబంధాలు ఎలా ఉండాలి, ఆరోగ్యకరంగా. నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడని ప్రత్యేకముగా ఉండుడి. ఏమంటాడు, నేను మీ మధ్య నివసించాలంటే మీ సంబంధం ప్రత్యేకంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. మీ సంబంధం ఈ అవిశ్వాసులతో తొలగిపోండి, విగ్రహాలతో తొలగిపోండి, దేవుని వాక్యానికి లోబడని వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే నేను వచ్చి మీతో నివాసం చేయాలి కాబట్టి, నేను మీతో సంచరించాలి కాబట్టి, నేను మీతో ఉండాలి కాబట్టి, మీ యొక్క సంబంధం ఒకవేళ అది పవిత్రంగా గాని అపవిత్రంగా గాని ఉన్నట్లయితే దాంట్లో నుంచి తొలగిపోయి మీ సంబంధాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. నేను అప్పుడు వస్తాను. ఎప్పుడైతే మనం ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకుంటామో అప్పుడు దేవుడు మన మధ్య నివసిస్తాడు, సంచరిస్తాడు. ఎప్పుడు నీ సంబంధం విశ్వాసులతో ఉండదో, మంచి వాళ్ళతో ఉండదో, అప్పుడు దేవుడి మధ్య ఉండడు, దేవుడి నీతో ఉండడు. అర్థమవుతుందా? నాకు అట్లేదు. మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇది అన్నమాట. ఎందుకు మనకు ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకోవాలి, వాయ్ అనే రాసుకొని, వాయ్ దేవుడు మన మధ్య నివసించడానికి, దేవుడు మనలో సంచరించడానికి, దేవుడు మనకు తండ్రి ఉండడానికి, దేవునికి మనం
కుమారులై ఉండడానికి మనము ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యకరమైన సంబంధం. నెక్స్ట్ 1 కొరింథీ 5వ అధ్యాయం 6 నుండి చదువు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? పులిసిన పిండి కొంతైనను ముద్దంతటిని ఏం చేస్తుందంట? పులియజేస్తుంది. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించారు. ఇప్పుడు అందరూ పండుగలు ఆచరిస్తారు. క్రైస్తవులందరూ ఏ పండుగ ఆచరిస్తారు? కొత్త సంవత్సరం, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఇంకా వగైరా బర్త్డేలు కూడా పండగలాగా చేస్తారు. పెళ్లిళ్ళు పండగలాగా చేస్తారు. పండగలన్నింటిలో ఏముండాలి? దుర్మార్గము ఉండకూడదు, దుష్టత్వము ఉండదు. ప్రత్యేకంగా ఇక్కడ దేని గురించి చెప్పాడంటే ప్రభు బలులను ఆచరించేవారు. ప్రతి ఆదివారం ప్రభు బలులను పండగలాగా ఆచరించే వాళ్ళకి ఎలాగైతే పులిసిన పిండి ముద్దంతటిని పులియజేస్తుందో అలాగే మనలో దుష్టత్వం ఉన్న, దుర్మార్గత ఉన్న, కుళ్ళు, అసూయ ఉన్న మన ఈ ప్రభు బల్ల కార్యక్రమాన్ని ఏం చేస్తుందంటే అందుకే మనం హృదయంలో దుష్టత్వం లేకుండా, దుర్మార్గత లేకుండా, అసూయ లేకుండా, కుళ్ళు లేకుండా, ద్వేషం లేకుండా, కోపం లేకుండా మనం ప్రభు వల్ల ఏం చేయాలి? ఎప్పుడైతే ప్రభు వలని ఎంత నిష్ఠగా ఆచరించడానికి నిన్ను నీవు సిద్ధపరుచుకుంటావో అప్పుడు యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. మన రిలేషన్షిప్ లో 3 ఉన్నాయి. ఒకటి రీచ్ అప్. రీచ్ అప్ అంటే ఎవరితో? రీచ్ అప్ అంటే ఎవరితో? దేవునితో సంబంధం. రీచ్ ఇన్ అంటే లోపలంటే ఎవరితో? చర్చ్, సంఘంతో సంబంధం కలిగి ఉండదు. రీచ్ అవుట్ అంటే సమాజం. సమాజంతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి? ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉండాలి. సంఘంలో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి? ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో ఆరోగ్యకరమైన సంబంధం కలిగి. సో సంఘంలో మన సంబంధం, దేవునితో మన సంబంధం. సో ఆ దేవునితో మన సంబంధం ఎప్పుడు ఉంటుందంటే దుర్మార్గత లేకుండా, దుష్టత్వం లేకుండా. అంటే దుర్మార్గత, దుష్టత్వం అంటే ఆ రెండింటిలో కూడా అన్ని రకాల శరీర కార్యాలు వచ్చేస్తాయి. అన్ని రకాల చెడ్డకాయలు అందులో ఉన్నాయి. దుర్మార్గత, దుష్టత్వంలో అన్ని రకాలు ఉన్నాయి. ఒకవేళ 100 ఉంటే 100 ఉన్నాయి దాంట్లోనే. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగైతే ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఏం చేయాలి? మొదట నీ పూర్ణ మనసుతో, నీ
ఆ మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా అందులో ఏమైందనమాట ఇమిడి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అనే 2 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. ఈ 2 చేస్తే ధర్మశాస్త్రం అంతా నేను చేసినట్లు నెరవేర్చిన. అలాగే దుర్మార్గత దుష్టత్వం అనగానే మొత్తం చెడ్డదానికి సంబంధించిందంతా ఈ 2 ఉంటే చాలు, మొత్తం ఉన్న చెడ్డవన్నీ ఉన్నట్టు. ప్రభుబలలో మనం ఎంత నిష్టగా ఎంత పర్ఫెక్ట్ గా దేవునికి మనం చేయగలుగుతామో అది సంబంధం. మనం దేవునితో సంబంధాన్ని కలిగి దేవునితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకునేవాడు దుర్మార్గం లేకుండా ఉంటాడు, దుష్టత్వం లేకుండా ఉంటాడు. తన సహోదరుని ప్రేమింపలేనివాడు, తాను చూచు సహోదరుని ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమిస్తాడు. అప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ముందు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? సంఘంలో ఉన్న సహోదరుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే. సహోదరునికి సహాయం చేస్తే దేవుని ఆనందపరచినట్లు. ఇంకా ముందు కాదు. సో పాతదైన పులిపిండిని ఏం చేయమన్నాడు? తీసి ఇప్పుడు 2023లో పాతది 2023 ఇప్పుడు ఏమవుతుంది? పాతది అవుతుంది. ఏది కొత్తది అవుతుంది? 2024లో కొత్తది. 2023లో ఉన్న పాతది అంతటి దీనిలో తీసుకురాకూడదు, 2024 తీసుకురాకూడదు. 2023లో కొన్ని పాతలు ఉన్నాయి, పులిపిండి ఉంది. ఆ పులిపిండిని మళ్ళీ ఏం చేయొద్దు, పాత్ర చేసి ఎందుకు పడేయాలి? 2023లో పాత అయింది కదమ్మా, పులిసిపోయింది, ఎందుకు పడేయడం? నిన్న వండిన కూర ఏదో తింటారమ్మా? ఏ మొన్న ఎక్కడ ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ కూర అంతా ఇద్దామంటే మనసు రావట్లేదు. అప్పుడు మీరే తింటే 10 రోజులు తింటారు తిన్నాను. ఇంత వండాము, ఇంత మిగిలింది, దీని అందరికి ఇస్తే ఎలా, మేమే తినాలి అని అనుకున్నాం అనుకోండి, 10 రోజులు తింటారు. 10 రోజులు దేని తింటారు? పాసిపోయిందని తినాలి. అంటే ఏ రోజుది అయిపోయింది. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వండుకుందాం, తిందాం, అయిపోయింది. మిగిలిందా ఇంకొకరికి? అలాగే 2023లో కొన్ని బ్యాడ్ ఉన్నాయి. మేబీ నీ యొక్క ఆరోగెన్స్ కావచ్చు, నీ యొక్క మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, నీలో ఉన్న జగడం కొండి కావచ్చు, అన్నిటికీ చికాకు, కోపము ఇది ఉన్నావు. ఇప్పుడు దాన్ని పాత్ర కట్టుకుని ఎక్కడికి రావద్దు? 2024 రావద్దు. 2023లోనే ఏం చేయండి? మొత్తం పులిసిన పిండిని అంతటిని ఏం చేయండి? ఆడ వదిలేసి దాన్ని, ఈరోజు లాస్ట్ రోజు కదా, రేపు వచ్చేటప్పుడు ఆ పులిపిండిని మాత్రం, పులిపిండిని తీసుకొచ్చి 2024 కూడా ఏం చేయొద్దు, కంపు చేయొద్దు. అయిపోయింది అది. అమ్మయ్య ఎట్లా అయిపోయింది, దాటి వచ్చాం, మళ్ళీ కంపు చేయండి. 2024లో మీ ఆయన తిట్టుతాడు నేను 2023లో. ఇప్పుడు 2023లో తిట్టిందా ఏం చేయొద్దు? 2040 సంవత్సరం ఏమన్నాను? అయిపోయింది అది, అయిపోయింది. క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, పార్సల్ తీసుకురావద్దు. పాతదైన పులిపిండిని ఏం చేద్దాం? అక్కడే 2023ని ఆదివారం ఎండ్ చేస్తాం. ఆదివారం ఎండ్ చేస్తుంది అంత దేవునికి థ్యాంక్స్ చెప్పి, దేవునికి వందనాలు చెప్పి, నాయన ఈ పాతదైన పులిపిండి ఏదైనా ఉన్నట్లయితే మాలో నుంచి క్రొత్త ముద్ద మమ్మల్ని చేయి. మమ్మల్ని పులిపిండి లేకుండా క్రొత్త ముద్దగా చేయి. రిలేషన్షిప్ ఒకసారి ఆలోచించు. ఈ 2023లో ఎవరెవరితో నీ రిలేషన్షిప్ వయసు వరుసగా ఉంది, విరుద్ధంగా ఉంది, ఎక్స్ పార్టీ లాగా ఉంది, మొక్కలు చూసుకుంటూ మూతి తిప్పుకొని ఉన్నారు.
మనకు రాదు కదా మూతి తిప్పడాలు, మూతి తిప్పుకోవడాలు, మూతి ముడుచుకోవడాలు, అలగడాలు, ఎవరెవరితో ఉందో అదంతా తీసి ఆ పాతైన పులిపిండిని తీసి పడేసి క్రొత్త ముద్ద వండి క్రొత్త సంబంధం లాగా ఉండాలి. ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి. 2024లో అంటే ఏముందండి, స్టార్టింగ్ లో 2024 స్టార్టింగ్ లో ఆరోగ్యంగా ఉంటది సంబంధం, పోతూ పోతూ ఆ సంబంధం ఏమవుతుంది అనమాట, మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఏమయ్యా మళ్ళీ పాతది పులిపిండి అయిపోయింది. 2024 స్టార్టింగ్ లో ఉన్న ఆ హెల్దీ రిలేషన్షిప్ 2024 ఫినిషింగ్ లో ఎందుకు ఉండదు? హెల్దీ రిలేషన్షిప్ అంటే మన రిలేషన్షిప్ ఎవర్ గ్రీన్ గా ఉండాలి, మన రిలేషన్షిప్ ఎవరు ఫ్రెష్ గా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి. ఫ్రిడ్జ్ లో పెడతారా ఏంటి ఫ్రెష్ గా ఉండడం కోసం? మీరు ఏదైనా కొన్నిసార్లు కొన్నిటికి కొన్ని వస్తువు పులుపు నుంచి తీపి వచ్చింది. ఇప్పుడు ఆ తీపి దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, స్లో వెళ్తా ఉంటే అది మళ్ళీ స్లోగా ఏమవుతుంది, పులుపు దశకు చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని వస్తువులకు మాత్రం పులుపుకి వెళ్తాయి. వగరు నుంచి తీపికి వచ్చి ఉంటాయి, మళ్ళీ వగరుకి వెళ్తాయి. అలాగే మన యొక్క రిలేషన్షిప్ ఎప్పుడు ఎలా ఉండాలి? ఫ్రెష్ గానే, ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అంటే ఏ చెట్టు ఎండిపోకుండా ఉంటది? కీర్తన గ్రంథం 1:1 నీటి కాలువల యొద్ద ఓర నాటబడిన వాడాయి, ఆకు వాడక పరమించు చెట్టువలే నుండును. నీటి కాలువల యొద్ద నాటబడిన వాడు, నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి చెట్టు ఎప్పుడు ఎలా ఉంటది? అది వాడదు, ఆకురాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆకురాలదు. నీటి కాలువలు. సో ఈ నీటి కాలువలు ఈరోజు ఏవి? నీ చెట్టుని అంటే నీ ఫ్యామిలీని వాక్యానికి దూరంగా పెంచుతావా, దూరంగా నాటుతావా, లేదా కాలువలేదో నాటుతావా? కాలువ దగ్గర ఉన్న భూమికి రేటు కూడా పాలు బాగా వస్తాయి. అలాగే మన సంబంధం ఏదనమాట, సంబంధం వాక్యం వెలుగుతో, వాక్యం గట్టుగా ఉన్నట్లయితే ఎప్పుడు మనం ఎలా ఉంటాం? నెక్స్ట్ 9వ జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనా, దోచుకున్న వారినైతేనూ, విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే లోకంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలే. సాంగత్యం చేయవద్దంటే లోకంలో ఉన్న వాళ్ళగా, లోకంలో ఎవరున్నారు? జారులు ఉన్నారు, ఓకే, లోపులు ఉన్నారు, దోచుకునే వారు ఉన్నారు, విగ్రహారాధకులు ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం చేయవద్దు అనేది నా పాయింట్ కాదు. సంఘములో నుండి ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను సంఘములో ఉండి ఒకవేళ వాడు జరుడైతే, సంఘములో ఉండి ఒకవేళ వాడు లోబి అయితే, సంఘంలో ఉండి వాడు విగ్రహారాధికుడు అయితే, సంఘంలో ఉండి వాడు తిట్టుబోతే అయితే, సంఘంలో ఉండి వాడు త్రాగుబోతే అయితే, సంఘంలో ఉండి వాడు దోచుకునేవాడైతే, సంఘంలో ఉండి ఉన్నట్లయితే అలాంటి వానితో సాంగత్యం చేయవద్దు, అలాంటి వానితో భుజించవద్దు. సో సంఘంలో ఎవరు ఉండకూడదు? లోబులు ఉండకూడదు, సంఘంలో జారులు ఉండకూడదు, సంఘంలో విగ్రహారాధికులు ఉండకూడదు, తిట్టుబోతు ఉండకూడదు, త్రాగుబోతు ఉండకూడదు.
అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయి. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి. కొంతమంది దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ప్రతి ఒక్కరు తీర్పు తీర్చడం మొదలెడుతున్నారు. ఇప్పుడు ఉంది కదా వచ్చిన అంతే టక టక వెంటనే తీర్పు తీర్చండి అంటే నా శిక్ష వేయడం అని కాదు. తీర్పు తీర్చండి ప్రేమతో వాళ్ళు ఏం చేయాలి. ఎప్పుడు వెలివేసే పని ఎప్పుడు వస్తుంది అనమాట. నాకు అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత చాలా ఉన్నాయండి. వెలివేయకుండా చాలా ప్రయత్నాలు బాగు చేయడానికి, అతన్ని మార్చడానికి, అతన్ని తీర్చడానికి, అతన్ని చెప్పడానికి వెలివే. ఇప్పుడు కోర్టు కూడా భార్య భర్తలు విడిపోవడానికి వెంటనే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు డివోర్స్. సంవత్సరం ఎంతో టైం పట్టేది. ఎందుకంటే సంవత్సరం టైం ఇస్తే ఈ లోపల వాళ్ళు దిద్దుకొని మార్చుకొని కౌన్సిలింగ్ అవి ఇవి జరుగుతాయి. కోర్టు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, సలహాలు ఇస్తారు. ఇప్పుడు పోయింది అదంతా. కోర్టులు కూడా ఏం చేస్తున్నారు, ఎంత వారంలో కావాలా డైవర్స్, నెల కావాలా ఇప్పించారు. వాళ్ళది ఈవెన్ క్రిస్టియన్స్ కోర్టులో కూడా నెలలో వచ్చేస్తున్నారు. అంటే ఎవరికి కూడా కలుపుదాం అనే భావన, ఎవరికి కలుపుదాం, వాళ్ళు కలిసి ఉండేటట్లు చేద్దాం, వాళ్ళు ఆనందంగా ఉండేటట్లు చేద్దాం అనలే. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు కీడగొడతాం. కర్నూలులో ఇద్దరు భార్య భర్తలు విడాకులు జరుగుతుంటే వెళ్ళాను, ఆపుదామని వెళ్ళాం. రాత్రి మధ్యరాత్రి కార్లో వెళ్ళేసరికి మేము వెళ్ళి మాట్లాడుతుంటే లాయర్ వచ్చాడు. ఎవరు వీళ్ళంటే చర్చి పాస్టర్ అని ఎవరు చెప్పారు. కలపడానికి వచ్చినారేమో అనుకుని, అలాంటిది ఏం లేదు, ఇంకేం వాళ్ళు అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకేం విడిపోకూడదు అమ్మా, నువ్వు మాట్లాడకూడదు అని వాళ్ళకి వాటి నుంచి పోతున్నాడు. అంటే వీళ్ళిద్దరు ఎక్కడ కలిసిపోతే వాని కక్కుర్తి వాడి, మేమేమో కలుపుదాం, లాస్ట్ మూమెంట్ నీకు కొంచెం టైం తీసుకోండిరా అని మా ప్రయత్నం. అమ్మాయిని లాయర్లు చుట్టూ ఉంటారు. అమ్మాయిని అసలు మేము పిలుస్తున్నాం, అమ్మ రాను ఒకసారి మాట్లాడదాం అమ్మ. లోకంలో కలపడానికంటే విడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నం. సంబంధాలు కలుపుదాం, సంబంధాన్ని కలిపి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుదాం అనే పరిస్థితులు లేవు లోకంలో. సంఘంలోనే అలాగే ఉంటాయి, సంఘంలో అలాగే ఉంటాయి. ఒకవేళ యోహాను అశోక్ వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది వాళ్ళ మధ్య సంఘంలో. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళని కలిపేటట్టు చూడాలి, లేదా వాళ్ళు విడగొట్టేటట్టు చూడాలి. ఎప్పుడు అశోక్లో యోహాన్తోనే కలిసినారు కదా, ఇప్పుడు కుదిరింది కదా. అంటే వాళ్ళు విడిపోవాలని ఏం చేస్తున్నారు కొంతమంది. ఏంటి యోహాన్, ఏంటి ఈ మధ్య సరిగ్గా మీరు ఇద్దరు మాట్లాడుకున్నట్లు కనిపిస్తామండి. ఉండొద్దు యోహాన్, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్, దాని గురించి విచారించి తెలుసుకొని తెలుసుకోండి తప్ప. ఇది యోహాన్ నాకు ముందే తెలుసు, యోహాన్ నాకు ముందే తెలుసు ఏదో ఇది అవుతాడని. నేను ఉన్నాను. అదేం పైశాచికం. ఇద్దరిని విడగొట్టి, ఇద్దరిని సపరేషన్ చేసి, ఒక సంబంధాన్ని చెడగొట్టి ఆనందం పొందటం ఏంటది? ఎవరి బుద్ధిని? పిశాచి బుద్ధిని. సాతాను ఎక్కడ చేసిన పిశాచి లక్షణాలు, సాతాను లక్షణాలు. అందుకే సంబంధం ఆరోగ్యంగా ఉండేటట్లు చేయాలి తప్ప దాన్ని ఏం చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన సంబంధాన్ని మనుషుడు వేరు చేయకూడదు. అది దేవుని యొక్క సముఖంలో, దేవుని సమక్షంలో నీ సంబంధం ఏర్పడింది. దాన్ని ఏం చేయొద్దు. అది ఎట్టి పరిస్థితుల్లో అదేం కాదు, సపరేట్ కాదు. భార్య భర్తల సంబంధం అలాంటిదే. సంఘంలో సహోదరుల సంబంధం కూడా, దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం కూడా. అందుకే 15:33 చదవండి. మొదటి కొరింథీ 15:33లో, మొదటి కొరింథీ 15:33.
15:30 మొదటి కొరింథీ 15:30. మోసపోకుడి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము, దుష్ట సాంగత్యము మంచి నడవడిని, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుందంట? నీ కంపెనీ మంచి సాంగత్యమా దుష్ట సాంగత్యం? నీ వియ్యము మంచి వియ్యమా చెడ్డ వియ్యం? నెక్స్ట్ మూడో సంబంధం. బంధుత్వం ద్వారా ఏర్పడే సంబంధం. బంధుత్వం బంధుత్వం ద్వారా కూడా మనకి ఏమనపడుతుంది? సంబంధం. దాయాదులు, చిన్నాయన పిల్లలు. ఓకే, ఈ ఇంగ్లీష్ లో ఏమన్నారు బంధుత్వాన్ని? రిలేషన్ సంబంధం. బంధుత్వం వేరు. బంధుత్వానికి ఇంకో పదం ఉండాలి ఇంగ్లీష్ లో, రిలేటివ్స్. ఓకే, రిలేటివ్స్ అనుకోవచ్చు. రిలేషన్షిప్ బై రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్, రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. కొన్ని దానికి వియ్యమందరం ద్వారా బంధుత్వం ఏర్పడుతుంది. అది రక్త సంబంధం కాదు, వియ్యమందరం ద్వారా ఏర్పడ్డ సంబంధం. ఇది ఏంటంటే బంధుత్వం. దాయాదలు, చిన్న అక్కడ కూడా ఎలాంటి సంబంధం ఉండాలి? ఆరోగ్యకరమైన సంబంధం. ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 5 నుంచి 8 వచ్చిన. ఆదికాండం 13వ అధ్యాయం 5 నుండి 8 వచ్చినంలో అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు గుడారంలో ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయిన. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది. ఎవరిది? అబ్రహాంది, లోతు. అబ్రహాము ఆస్తి పెరిగింది, లోతు ఆస్తి పెరిగింది, విస్తారమైంది. ఆస్తులు విస్తారమైతే ఆటోమేటిక్ గా బంధువుల మధ్య ఏమొస్తుంది? కొట్లాటలు వస్తాయి. ఆటోమేటిక్ బంధువుల మధ్య కొట్లాటలు. కొన్నిసార్లు పొలాల కోసం బంధువులు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తిపాస్తుల కోసం బంధువులు కొట్లాడుకున్నట్టు ఉన్నారు. హత్యలు కూడా జరిగాయి. సొంత తమ్ముడు అన్నని చంపడం, అన్న తమ్ముడిని చంపడం, అన్నని చంపేశారు. చిన్నాన్న పెదనాన్ని కూడా చంపారు. అంత డేంజర్ అండి ఆస్తులు విస్తరించేటప్పుడు. అంత డేంజర్. సో ఇప్పుడు అబ్రహాము ఆస్తి విస్తరించింది, తర్వాత లోతు ఆస్తి విస్తరించింది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. కలహం ఎవరి మధ్య వచ్చింది? ఇంకా బంధువు దగ్గరికి రాలే. ఎక్కడ స్టార్ట్ అయింది కలహం? వాళ్ళ దాసుల దగ్గర స్టార్ట్ అయింది కలహం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? అబ్రహాం లోతు కొట్లాడుకునే ముందు ఎవరితో స్టార్ట్ అయింది? దాసుల దగ్గర రాకముందు ఎక్కడ స్టార్ట్ అయింది? అది పశువుల దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు పశువులు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? మేత దగ్గర పశువులు మేత ఆటలు తింటాయి కదా. ఎలా తింటాయి పశువులు మేత? పశువులు అయినప్పుడు అప్పుడు వీళ్ళ మధ్య వచ్చింది, ఏంది మీ పశువులు మా మేతను మేస్తున్నాయి, ఏది మా దగ్గర కట్టేస్తారు పశువుల్ని అక్కడ కట్టేసుకో, ఏది మీ పశువులు మా స్థలంలోకి వచ్చేసి పేడ రొచ్చి చేస్తున్నాయి అక్కడ చేసుకో. ఇలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అది వెంటనే అబ్రహాం తెలుసు.
కాపర్ల మధ్య గొడవ వచ్చాయండి. కాపర్లు కలహాలు ఆడుతున్నారు. అబ్రహాం ఎవరు? కలహప్రియుడా? మాట్లాడలేదు. కలహాలాడేవాడా? కొట్లాటలకు ఎదురు చూసేవాడా? టైం ఎప్పుడు వస్తుందా కొట్లాడదామని చూసే వ్యక్తి. ఎప్పుడైతే కలహము పశువుల కాపర్ల మధ్య ఏర్పడిందో వెంటనే అలర్ట్ అయిపోయాడు. వెంటనే అలర్ట్ అయిపోయి ఏమన్నాడు? 8వ వచనం. కాబట్టి అబ్రాము మనము బంధువులం మనము బంధువులము ఏమంటాడు? మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. నీతి ఏంటి? బంధువుల మధ్య. అది అబ్రహాం స్టాండర్డ్. బంధువుల మధ్య ఏముండకూడదు. ఈరోజు కలహాలు లేని బంధుత్వం ఎవరి దగ్గర ఉంది? అన్ని బంధుత్వాల్లో ఏముంది? ఏ బంధుత్వంకి వెళ్ళినా కలహ, ఎక్కడ చూడు కలహ, ఎక్కడ చూడు కలహ. మేనరికంలో కలహాలు, దాయాదుల మధ్య. దాయాదులు అంటే ఎవరు తెలుసు కదా? అన్నదమ్ముల పిల్లలు ఏమంటారు? దాయాదుల. చిన్న పెద్దనాన్న పిల్లలు దాయాదుల. అన్న చెల్లెలి వీళ్ళు ఏమన్నా మేనరికం. సో మేనరిక సంబంధం. మేనరిక సంబంధంలోనూ ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. దాయాదుల సంబంధంలోనూ ఏమున్నాయి? లేవా? అర్థమవుతా? మీకు ఎంతమంది చెల్లెలు? అక్కల చెల్లెలు? 2 అక్కలు. ఇప్పుడు ఏదో ఒక పొలం ఉందనుకోండి 10 ఎకరాలు. దానికోసం రేపు మీ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు దెబ్బలాడతారు లేదు దానికోసం. 10 ఎకరాల పొలం ఉందనుకో, మామూలు జనరల్ చెప్తాను. అది పంపకం దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్ది? ఇప్పుడు వచ్చేసి మా నాన్న ఫెన్స్ వేసి కంచేసి వేసాడు, మీరేం చేయలేదు, మీకు ఎందుకు ఇస్తామంతా? మీకు ఇచ్చేది 1 ఎకరమే. స్టార్ట్ అవుతా అవదా? అప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఇది ఎందుకురా ఉంది నాయన 10 మీరు ముసలిది అయిన తర్వాత. మా తాత అది అమ్మినా బాగుండు. ఈరోజు అలా ఉంచి వీళ్ళు కొట్లాడుకోవడానిక కదా. మీకు ఇప్పుడు మీ అక్క పిల్లలు మీ సొంత పిల్లలు దెబ్బలాడుతుంటే మీరు చూడటం ఆనందమా? ఈరోజు ఏ తల్లిదండ్రులు చెప్పడం లేదండి పిల్లలకి, అమ్మ నీ మేనమామతో నువ్వు గొడవ పడకూడదు, మీ చిన్నాన్నతో నువ్వు గొడవ పడకూడదని ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం లేదు. మనం బంధువులం, మన మధ్య కలహం ఉండకూడదు అని ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పడం లేదు. చెప్తున్నారా? ఎంత నీచంగా బతుకుతున్నామంటే బంధుత్వానికి విలువే లేకుండా. తల్లి అంటది, తల్లికి ఏంటంటే నా భర్త సైడ్ ఫ్యామిలీ నచ్చదు. అప్పుడు పిల్లలు చెప్తారు అంట, మీ నాయన తమ్ముడు ఉన్నాడే చుంటా అని తల్లి తన భర్త సైడ్ బంధువుల్ని పిల్లల దగ్గర శత్రువులు చూపిస్తారు. ఎక్కడ న్యాయం అండి? న్యాయం ఇది ఎక్కడ? నీతిది క్రైస్తవులు ఎక్కడుంది నీతి? ఆరోగ్యంగా ఉందా సంబంధం? వీళ్ళందరూ మళ్ళీ పరలోకానికి వెళ్తారు. ఆడు దెబ్బలాడడానికి కదా. ఇక్కడ భూమి మీద దెబ్బలాడకుండా కలహాలాడకుండా ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకున్నావా నీకు పరలోకం, లేకపోతే లేదు పరలోకం. అబ్రహాం యొక్క నీతి ఎంత గొప్ప. బంధువులు నాయన లోతు ఎవరు? అబ్రహాంకి సొంత అన్న కొడుకు. ఇసాకు ఎప్పుడు దెబ్బలాడుంటాడా లోతు పిల్లలతోటి? అసలు ఎవరో గెరాలీలు వచ్చే ఇసాకు తవ్విన బావిని ఇది మాది అంటే నాకు తీసుకోండి అన్నాడు ఒకటి. లోతు పిల్లలతోటి గొడవపడే రకమా? అలా పెంచాడు ఇసాకు. ఆయన చిన్న కొడుకు అయితే కొడుకుతో సమానం. నీ అన్నయ్య
ఒకసారి ఎలా చెప్పించాడు, నీ అన్నయ్య పిల్లలు, నీ అన్నయ్యతో మనకు బంధువులు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, అతను నీ బంధువు. చెప్తున్నారమ్మా మీ అమ్మలు? మాట్లాడలేదు. మీ అమ్మలు చెప్తున్నారా? కొన్నిసార్లు ఆ పెద్దవాళ్ళ గొడవలు ఏమన్నా ఉంటే అవి ఎవరికి కూడా పాకిపోయి ఉంటాయి, ఎవరికి పాకిపోయి ఉంటాయి. పెద్దవాళ్ళు ఏదో ఉంటది, పిల్లలకి వెళ్ళాలా? ఓకే. పెద్దవాళ్ళకి అవి వేరు, పిల్లలకి తెలియకూడదు. ఏదో సమస్య ఉంది, అప్పుడు వెంటనే పిల్లలు వెళ్ళిపోయి తాతయ్య లేదా అమ్మ అత్తయ్య మావయ్య అని వెళ్తారు. ఎలాగనే వాళ్ళకి పాపం అన్యం పుణ్యం ఎరగని పిల్లలు ఎంత హాయిగా చక్కగా ఏ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు వెళ్ళి మావయ్య అత్తయ్య అనేది వెళ్ళిపోతా ఉంటాయి. మనం వాళ్ళని ఆపి వాళ్ళకేం నేర్పుతాం? దుర్మార్గం అండి. దాన్ని ఏమనేది? ఏమీ తెలియని వాళ్ళకి కూడా ద్వేషం నింపడం దుర్మార్గం, దుష్టత్వం. ఆరోగ్యకరమైన సంబంధం ఉందా? అబ్రహాం ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకోవడానికి కష్టపడిన వాడు. మనం బంధువులం, మన మధ్య కలహం ఉండకూడదు, ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము అంటే కలిసి కలహం ఆడటం కన్నా కొంచెం సపరేట్ అయ్యి ఏం చేద్దాం, వేరే దూరం సంబంధం కలిగి. అందుకే ఎప్పుడైనా కలహం వచ్చే స్థితి మీరు గుర్తెరగానే వెంటనే ఏం చేయాలి? వాళ్ళని కొంచెం సపరేట్ పెట్టడం పాపం కాదు, కొంచెం ఎడంగా ఉండడం తప్పేం కాదు. కలిసి కర్రలతో కొట్టుకోవడం కన్నా దూరంగా ఉండి బాగున్నారా, కాఫీ అయిందా, టీటీ, ఇలా మాట్లాడుకోవడం బెటర్ కదా. అందుకే ఎప్పుడు ఎవరి సంసారం వాళ్ళదే ఉండాలి, ఎవరి కిచెన్ వాళ్ళదే. అందుకే అత్తాపేటలకి ఇద్దరికి ఒక కిచెన్ వేయకూడదు. అత్త కిచెన్ అత్తకు ఉండాలి, కోడలి కిచెన్ కోడలు. ఎప్పుడైతే కిచెన్ లో వీళ్ళిద్దరిని పెడితే ఎప్పుడు సెట్ అవ్వదండి. అది మ్యాచ్ కానీ స్థలం ఏదది? కిచెన్. గొడవలు పుట్టే స్థలం ఏదనమాట? క్రికెట్ స్టేడియం అయినా మెయింటైన్ చేయొచ్చు, కానీ ఆ కిచెన్ ని మెయింటైన్ చేయడం అన్ని అక్కడే ఉంటాయి. అవి ఉండేది అంతే ఉంటది, కానీ గొడవలు కలహాలు అవి మీ దగ్గరికి వస్తే దాన్ని ఏం చేయలేవు. వేరే సపరేట్ 2 కిచెన్లు చేస్తే ఏమవుతుంది? కొంతమంది అది ఎట్లా 2 పొయ్యిలు ఎట్లమ్మా అని అంటారు. మళ్ళీ ఆ పొయ్యిలోనే వేసి మనం లాగించాలి, వదలదు అనమాట. మా అత్త నన్ను కాల్చుతుంది, నేను ఇప్పుడు నా కొడలు కాల్చింది కాబట్టి కూర్చోంటాను. ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి అత్త కొడల మధ్య. ఆరోగ్యకరమైన మేనరికంలో ఆరోగ్యకరమైన సంబంధం, దాయాదుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం. సో ఆరోగ్యకరమైన సంబంధాన్ని మనం నేర్చుకోవాలి. బంధుత్వం ద్వారా ఏర్పడే సంబంధం గురించి చూస్తాం. సాంగత్యం ద్వారా ఏర్పడే సంబంధం, బియ్యవంతుల ద్వారా ఏర్పడే. ఈరోజు సాయంత్రం ఈ ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంచుకోవడానికి 9 సూత్రాలు ఉన్నాయి. ఆ 9 సూత్రాలు ఏంటో సాయంత్రం లెసన్ లో చెప్తాం. ఈరోజు ఈవినింగ్ ఉంది కదా, అక్కడ ఈవినింగ్ ప్రోగ్రామ్ లో మనం నైట్ క్లాస్ లో ఫెలోషిప్ గ్యాదరింగ్ లో ఆ సూత్రాలు అంటే 9 సూత్రాలు ఏంటో చూద్దాం. ఆ 9 సూత్రాలని కొత్త సంవత్సరంలో ఏం చేయాలి మనం అందరికీ.